అలసందల కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ అలసందలు తీసుకొని, ఒలుచుకొని, కడిగి పెట్టుకున్నాను. 2 టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. ఈ పొడి కోసం నేను 1 కప్పు శనగిత్తనాలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారప్పొడి తీసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకునే విధంగా. 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న దాని తర్వాత అలసందలు వేసుకున్నాను. అన్నీ ఒకసారి కలుపుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిచ్చాను. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదండీ! ఆ పొడిని వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అలసందలు ఉడికినాయేమో చూసుకొని ఉప్పు సరి చేసుకొని చూసుకోవాలి.